కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. ఈనాటి కథ 1980వ సంవత్సరంలో నవంబర్ మాసపు యువ దీపావళి వార్షిక సంచికలో ప్రచురింపబడిన పాలగుమ్మి పద్మరాజు గారి కథ కొలవరాని దూరం. బెనారస్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి మద్రాసు. విమానంలో వచ్చినా తరగనంత దూరం. కాలం నడవదు. విమానం ఎద్దుబండిలా మెల్లగా కింది కొండలు, నదువులు, అడవులు అతి మెల్లగా పాకుతున్నాయి వెనక్కి తాపీగా. తనువులు ఎంత చేరువైనా మనసులు దూరం. మనసులు చేరువైన నాడు మనుగడ ఒక వరం. రాజా అప్పుడప్పుడు రాసిన కవితలలో 2 పంక్తులు. నాకు రాజాకి తనువులు మనసులు చేరువైన క్షణాలు, దూరమైన యుగాలు ఎన్నో. ఇప్పుడు రాజా శవం. తాము ఇద్దరూ కూర్చుని సంప్రదించుకుని కొట్లాడుకుని కోరుకుని కట్టించుకున్న ఇంట్లో తన కోసం వేచి ఉంది. డ్రై ఐస్లో పెట్టి ఉంచారట. డాక్టర్ నటరాజన్ సుదీర్ఘమైన టెలిగ్రామ్. చటుక్కుని విమానంలో ఒక్క ఊపిరి సలపని ఒక్క. ఎదటి సీటు వెనక సంచిలోంచి కాగితపు విసనకర్ర తీసి విసురుకోవాలని ప్రయత్నం. మెదడు ఆజ్ఞ చేతులు పాటించలేదు. ముఖాన్ని చెమటలు కనబడ్డట్టున్నాయి. హోస్టెస్ వంగి, కుడిపక్క 3 మధ్య సీట్లో ఉన్నాను నేను. ఒంట్లో బాగాలేదా అని అడిగింది. మంచినీళ్ళు అన్నాను. తాగిన మనిషిలా తూలుతూ తొందరగా వెళ్ళింది హోస్టెస్. నా ఎడం పక్క ఒక వయసు వాలబోతున్న పెద్ద మనిషి కష్టాల్లో ఉన్న కన్యకామణిని కాపాడ్డానికిలాగా, వర్రీ కాకండి, మొదటిసారి విమానం ఎక్కితే అలాగే ఉంటుంది, ఉండండి, నా దగ్గర మాత్ర ఉంది అంటూ తన బ్రీఫ్ కేస్ కాళ్ల మీద పెట్టుకుని తెరిచాడు. మొదటిసారి విమానం ఎక్కితే నవ్వాలనిపించింది. కానీ నవ్వు రాలేదు. రాబోయి గొంతు కింద అణిగిపోయింది. రాజా నన్ను తన ట్రైనర్ ప్లేన్లో ఎక్కించుకుని నన్ను సీటుకి బెల్టులతో బంధించి తలకిందులుగా పల్టీలు కొట్టించాడు ఎన్నోసార్లు. అప్పుడు అలహాబాద్లో పైలట్ ట్రైనర్గా ఉండేవాడు. నేను బెనారస్లో చదువుతున్నప్పుడు 10-12 ఏళ్ళు క్రితం. మాత్రం వద్దన్నాను. మంచినీళ్లు తాగి హోస్టెస్కి థ్యాంక్స్ చెప్పాను. తాగిన మనిషిలా తూలుతూ వెళ్ళిపోయింది ఆమె. అప్పుడు ఇలాగే సెలవులకి ఇంటికి వెడుతున్నాను. ఢిల్లీలో ప్లేన్ ఎక్కాను. ఇలాగే కుడిపక్క 3 మధ్య సీట్లో నేను. బెల్ట్ కట్టుకున్నాను. గ్యాంగ్వే పక్క సీటు ఖాళీ. ప్లేన్ ఎగరబోతోంది. రాజా వచ్చి అందులో కూర్చున్నాడు. మీకేమీ అభ్యంతరం లేదు కదా అంటూ. నేను ఏమీ అనకముందే అభ్యంతరం లేదని నిర్ణయించుకున్నవాడిలా నా వంక తిరిగి చిరునవ్వు నవ్వాడు. మద్రాసు వచ్చేదాకా లేవలేదు. పైగా ఆ 2-3 గంటలు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. తను రాజా. అలహాబాద్లో పైలట్ ట్రైనింగ్ కేంద్రం ఉంది. అందులో అతను ట్రైనర్. 3 రకాల విమానాలు నడపగలడు. ఒక్కొక్క రకానికి ఇంచుమించు 150 గంటల అనుభవం ఉంది. అలహాబాద్ అడ్రస్ చెప్పాడు. మద్రాసు అడ్రస్ చెప్పాడు. అదీగాక మద్రాసులో దిగగానే నా బ్యాగేజ్ చెక్ తీసుకున్నాడు ఇంచుమించు బలవంతంగా. నేను ట్యాక్సీ కోసం చూస్తుంటే నా జబ్బ పట్టుకుని ఎయిర్పోర్ట్ వాళ్ల వ్యాన్లో ఎక్కించాడు. మా ఇంటి దగ్గర దింపాడు. నాకు ఒక పక్క తిక్క ఇంత చనువు తీసుకుంటుంటే, ఒక పక్క ఏదో తెలియని ఆందోళన, ఇష్టం కూడా, రవంత గర్వం కూడా. ఎయిర్పోర్ట్ వ్యాన్లో వెనక సీట్లో నేను అతను కూర్చున్నాం. అప్పుడు చటుక్కుని అకస్మాత్తుగా మబ్బులేని పిడుగులా చెప్పాడు. తను నా పక్కని కావాలనే వచ్చి కూర్చున్నట్ట.
నేను బనారస్లో చదువుతున్నట్టు తెలుసట. నేను అందమైన దాన్నని ఉపోద్ఘాతం మొదలు పెట్టాలనుకున్నట్ట. అది మరీ చచ్చు రకం చవకబారు కుర్ర పద్ధతి అని తోచి మానుకున్నట్ట. నేనతనికి నచ్చానట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అది కుర్రతనంగానే ఉంటుంది గనుక అనలేదట. ఇంటి దగ్గర దిగుతుంటే నా మనసులో వట్టి వాగుడుకాయ, కానీ దాపరికాలు ఎరగడు. అయినా మొట్టమొదటిసారి ఒక ఆడపిల్లను కలుసుకున్నప్పుడు ఇలా మాట్లాడే మనిషి ఎలాంటివాడు? ఆడపిల్లల్ని వల్లో వేసుకోవడంలో మంచి అనుభవం ఉన్నట్టుంది. వట్టి జులాయి మనిషిలాగున్నాడు. కానీ అన్యాయం చేస్తున్నానేమో. అయితే ఏం? ఇంత మగతనపు గర్వం, అహంకారం ఉన్న మనిషికి నేనెందుకు చనువిస్తాను? మర్నాడు ఎలాగా ఇంటికి తయారవుతాడు ఏదో వంక పెట్టుకుని. అప్పుడు నిలబెట్టి కడిగేస్తాను. అతను రాలేదు. మర్నాడు కాదు గదా, నా సెలవులు అయిపోయిందాకా బీచ్లో, షాపుల్లో, హోటళ్లలో నా కళ్ళు అతని కోసం వెతుకుతూనే ఉన్నాయి. కనబడితే కడిగి పారేయడానికి, కనబడలేదన్న దిగులుతో, చిరాకుతో, ఎందుకు కనబడలేదన్న కోపంతో. మళ్ళీ సెలవులు అయిపోయి బెనారస్ వెళ్ళి ఆడవాళ్ల హాస్టల్ అనబడే మహాబందిఖానాలో నా గది చేరుకునేదాకా అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. రాడని నిర్ణయించుకున్న తరువాత మనసులో బరువు తరిగిపోయినట్టు అనిపించింది. ఖాళీ అయిపోయినట్టు అనిపించింది. ఖాళీ అయిపోయినట్టు, సుఖంగా ఉన్నట్టు కూడా. అతన్ని ఇంచుమించు మరిచిపోయాను. యంత్రంలాగా కాలేజీకి వెళ్ళి వస్తున్నాను. సాటి ఆడపిల్లలతో కుర్రాళ్ళని గురించి చర్చలు, సాయంకాలం యూనివర్సిటీ రోడ్ల వెంట షికార్లు, అప్పుడప్పుడు పట్నంలో సినిమాలు, చదువులు, పరీక్షలు. అప్పుడొచ్చాడు పరీక్షలు అవుతుంటే. ఇంగ్లీషు 2వ పేపరు బాగా రాశానన్న తృప్తి, గర్వం మిగతా వాళ్ల ముందు ప్రదర్శిస్తూ హాస్టల్లో అడుగుపెట్టేసరికి అక్కడున్న అవ్వ చెప్పింది, మీ బంధువట నా కోసం వచ్చాట. విజిటర్స్ గదిలో ఉన్నట్ట. ఉత్తరం, కబురు ఏమీ లేకుండా నన్ను చూడ్డానికి వచ్చిన బంధువు ఎవరా అనుకుంటూ లోపలికి వెళ్ళాను. రాజా నా కోసం అలహాబాద్ నుంచి బైప్లేన్ తెచ్చానన్నాడు. వెటకారంగా నవ్వాను. అతను అనుకునేటంత అమాయకురాలిని కానన్నాను. మొగాడు కన్ను గీటగానే పడిపోయేటంత వెర్రిదాన్ని కానన్నాను. పరీక్షలు, బాధ్యత తెలిసిన దాన్ని. గుడ్ బై అన్నాను గాని కదల్లేదు. అతడు దెబ్బతిన్న కుక్కలా వెళ్ళిపోతాడని ఆశ. మెత్తగా నవ్వుతూ అన్నాడు, పరీక్ష పోతే ఏమని. చర్రున వెళ్ళిపోయాను, నా గర్వం అంతా ప్రదర్శిస్తూ. మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని తిరిగి వచ్చాను. ఎందుకు తిరిగి వచ్చాను? గదిలో కూర్చుని లక్షణంగా చదువుకోక. అతను అక్కడ ఉంటాడని తెలుసు. ఉండాలని మనసు లోపలి పొరల్లో గాఢమైన కోరిక. వెళ్ళిపోయి నన్నీ సందిగ్ధంలోంచి బయట పారేయాలని ఆశ. ఆ తరువాత బైప్లేన్లో విహారం, అతని పక్కన కూర్చుని. మబ్బుల్లో తేలిపోతూ కింద గంగని, ఔరంగజేబు స్తంభాలని, అర్ధచంద్రాకారపు యూనివర్సిటీ ఆవరణని చూస్తూ మొగం మీద ముత్తుతున్న గాలికి హాయిగా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ. అలహాబాద్ రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళి. పరీక్ష పోవడం, రాజా ఉద్యోగం పోవడం, పైలట్లకి విమానాలు నడపడం నేర్పకుండా ఒక ఆడపిల్లతో ఫ్లయింగ్ క్లబ్ వాళ్ల పెట్రోలు ఖర్చుతో రోజల్లా తిరగడం మూలంగా. ఆ తర్వాత మద్రాసు తిరిగి రాక. అతనికి మద్రాస్ ఫ్లయింగ్ క్లబ్లో ఉద్యోగం వచ్చింది. ముఖం చిట్లించుకున్న నాన్నగారు ఆఖరికి నిట్టూర్చి, చిరునవ్వు కూడా నవ్వి మా ఇద్దరినీ ఇంగ్లీష్లో ఆశీర్వదించారు. మబ్బుని చీల్చుకుని పోవడానికి ప్రయత్నిస్తూ విమానం చటుక్కున కిందకి పడిపోయిన
మళ్లీ లేచింది. పెద్ద ట్రేల దొంతర పట్టుకొస్తున్న హోస్టెస్ తాగిన మనిషిలాగా ఒక ప్రయాణికుడి ఒడిలో పడబోయింది. పడిపోతే పట్టుకోవడానికో, తీరా పడకపోతే ఒళ్ళోకి లాక్కోడానికో ఆ పెద్ద మనిషి చేతులు చాపాడు. నీ ఎత్తు నాకు తెలుసనో, పడబోయినందుకో పడకపోయినందుకో క్షమార్పణగానో హోస్టెస్ చిరునవ్వు నవ్వింది. అతని ముందు వాల్చిన చిన్న బల్ల మీద ఒక ట్రే పెట్టింది. నేను ఏమీ వద్దన్నట్టు వాల్చిన బల్ల పైకి ఎత్తేశాను. లెమన్ జ్యూస్ తెచ్చిపెట్టనా అంది, నాకేదో వికారంగా ఉందనుకుని. వద్దని చల్లని చిరునవ్వుతోనే సూచించాను. వెర్రి తల్లి, నీ మొగుడు ఎక్కడో దూరాన్న అకస్మాత్తుగా చచ్చిపోతే నువ్వు ఏం తినలేవు, తాగాలేవు అని చెప్పాలనిపించింది. ఆమెకు పెళ్ళయి ఉండదు, ప్రియులు ఉండొచ్చు, కానీ ఏ ప్రియుడూ భర్త కాడు. ఒకవేళ అయినా తర్వాత ప్రియుడుగా ఎక్కువ కాలం ఉండలేడు. వెర్రి తల్లి, మీరంతా పెళ్లి చేసుకోవడానికి హక్కు కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారట. నా మాట నమ్మండి. భర్త కన్నా ప్రియుడే నయం. వయసు మళ్ళాక భర్త అవసరం కనబడొచ్చు. అంతవరకు ఎందుకు జీవితాన్ని ఇరుకుల్లో పెట్టుకోవాలి? ఆ హోస్టెస్ని పక్కన కూర్చోపెట్టుకుని ప్రభుత్వం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని ఆంక్ష విధించడం వాళ్ల మంచికేనని బోధించాలనిపించింది. ఆ కోరిక తీవ్రమై పొత్తికడుపు పేగుల్ని పట్టేసింది. ముందు సీటు మీద నుదురు వాల్చి కూర్చున్నాను. నా పక్కనున్న పెద్ద మనిషి నిజంగానే గాబరా ఎత్తింది. ధైర్యం చేసి అడగలేని నాగరికత, సంస్కారం. హోస్టెస్ని పిలవాలని, విమానంలో ఎవరన్నా డాక్టరుంటే వచ్చి చూడమనాలని అతను పడుతున్న తహతహ అతని చేతివేళ్ల అస్థిరత్వంలో, మోకాళ్ల అప్రయత్న చలనంలో నాకు అవగతమైంది. నాకేం కాలేదండి, ఏదో ఆలోచిస్తున్నాను అంతే అని ఆయనకి ధైర్యం చెప్పాను, సీట్లో వెనక్కి జార్లబడి చిరునవ్వు నవ్వుతూ. అబ్బే ఏమీ లేదు, ఒక చిన్న అవాంతరం జరిగింది. మా ఆయన అకస్మాత్తుగా నిన్న రాత్రి చచ్చిపోయాడు. అంతే, ఏమంత పెద్ద విషయం కాదు. ఇదంతా మాటల్లో పెడితే భయంకరంగా ఉంటుంది ఆ ఆసామికి. అంచేత చిరునవ్వులోనే ఇదంతా సూచించాను. ఇంకా 40 నిమిషాలు. ప్లేన్లోంచి దూకిపోవాలన్నా వీల్లేదు. ఈ 40 నిమిషాలు 40 గంటలుగా, యుగాలుగా పరుచుకున్నా ఏం చేయలేను. వేచి ఉండవలసిందే. వేచి ఉండడం, అతని కోసం వేచి ఉండడం భార్యగా నా జీవితంలో ముఖ్య భాగం. 8ంటికి వస్తానన్న మనిషి, తాజ్లో డిన్నర్ అని చెప్పిన మనిషి 10 లేదు, 12 లేదు, తెల్లవారగట్ల 3 గంటలకి వస్తే ఆకలి కడుపుతో నిద్ర నటిస్తున్న నన్ను పలకరించనైనా పలకరించక పక్కని పడుకుని నిద్రపోతే నాకు కసితో, ఆకలితో నిద్రపట్టక తల పగిలిపోతుంటే గడిపిన రాత్రులు, గడవని నిమిషాలు, గంటలు, యుగాలు, గుండెల్ని లాగే ఆరాటం. తెల్లవారి అతను లేచాక ఒక్క కౌగిలింతలో, ఒక్క ముద్దులో దాన్నంతా తీర్చాలనే అతని తాపత్రయం. అప్పటికప్పుడు ఉపశాంతి కలిగినా ఆ రాత్రి చేసిన చిన్న గాయం తిరిగి తిరిగి రేగడం, ఆ గాయం క్రమంగా మానేదాకా ఇద్దరం లోకాన్ని మరిచిపోయి తిరగడం, తిరిగి గాయం, తిరిగి మానడం, ఆ గాయాలు మానిపోయినా మచ్చలు మాత్రం వాటిని గుర్తు చేస్తూ నా లోలోపల మిగిలిపోవడం. అతనికి ఇతర స్త్రీలతో అవసరమైనంతకన్నా ఎక్కువ చనువుందని నాకు అనుమానంగా తెలుసు. నాకు తెలుసని రుజువుతో అతన్ని బోనులో నిలబెట్టి చెప్పాలని ఎన్నోసార్లు అనిపించినా నేనా పని చెయ్యలేదు. ఒకసారి మాత్రం ఇంచుమించు అంత పని జరిగింది. నేను మా నాన్నగారింటికి వెళ్ళి 2 రోజులు ఉన్నాను ఆయన షష్ఠపూర్తికి. అమ్మలేదు గదా అందుకని. ఆ రోజుని రాజా కూడా వచ్చాడు. రాత్రి భోజనాలయ్యాక మా ఇంటికి తిరిగి వచ్చేశాం. నైట్ గౌన్లోకి మారి
అతని పక్కన పడుకోబోయి తలగడ సర్దడానికి తీశాను. కింద ఒక బ్రా. నేను దాని వంక చూస్తున్నాను. అతను చూస్తున్నాడు. అతను నా వంక చూశాడు. నేను అతని వంక చూశాను. అతని కళ్ళలో మెరుగు, చిన్న బెదురు. నన్ను దగ్గరగా తీసుకుంటూ, "నువ్వే మరిచిపోయి ఉంటావు" అన్నాడు. అతన్ని రవంత దూరంగా నెట్టుతూ, "ఇది నా సైజు కాదు" అన్నాను. నేనన్న మాటల వెనక ఆరోపణ ఉందని అతను గ్రహించినట్టు ముఖంలోనూ చూపుల్లోనూ కనబడలేదు. కానీ నిజం నాకు తెలిసిపోయిందని అతనికి తెలుసు. అతనికి తెలుసని నాకూ తెలుసు. బెనారస్కి వెడుతున్నాను. పరీక్షకి కట్టాను. ఎందుకు? అప్పుడు పరీక్ష పోయిందిగా. 10 ఏళ్ల క్రితం. అయినా నీకిప్పుడు డిగ్రీ ఎందుకు? ఎప్పటికైనా పనికిరావచ్చు. అతనే ఎయిర్ టికెట్ తెచ్చి ఇచ్చాడు. ఓపెన్ రిటర్న్. బయలుదేరే ముందు రోజు సెలవు పెట్టాడు. రాత్రి పగలు నాతో గడిపాడు. ఊరంతా తిరిగాం. అర్థం లేని షాపింగ్. 10 రోజుల వరకు మళ్ళీ కలవం. కలయికకి కలతలకి కూడా అవకాశం ఉండదు. ఆ రోజంతా తన్ను గురించే చెప్పుకున్నాడు. తను అవివేకి, స్వార్థపరుడు. తన మనసు చంచలం, నిగ్రహం అసలు లేదు. దిక్కు తెలియకుండా పోతున్న అతని జీవితంలో నేను చుక్కానిలాగా వచ్చాను. ఇద్దరం కలిసి కట్టుకున్న ఇల్లు, కలిసి ఉన్న గడియలు, అవే అతని జీవితంలో నిలకడకు చిహ్నాలు. 10 రోజులు నాకోసం తపస్సు చేస్తాడు. నేల మీద పండుకుంటాడు. మంచినీళ్లు తప్ప మరి ఏమీ తాగడు. డ్యూటీ, ఇల్లు, మరో చోటికి పోడు. ఇదంతా చెబుతుంటే చంటివాడిలాగా అనిపించాడు. నా కళ్ళు చెమ్మగిల్లాయి. నన్ను ప్లేన్ ఎక్కిస్తూ, "అవును, మనం పిల్లలొద్దని ఎందుకనుకున్నాం" అని నన్ను అడిగాడు. తనే వద్దన్నది. చంటి పిల్లలుంటే సరదా పోతుందన్నాడు. మాత్రలు అతనే కొనుక్కుని వచ్చాడు. "నువ్విల్లా ఎక్కడికన్నా వెడితే నాకెలాగ కాలం గడుస్తుంది? ఒక పిల్లోడో పుట్టి ఉంటే వాళ్లతో గడిపేసేవాణ్ణి" అన్నాడు. "ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? నాకు 30, నీకు 32 అన్నాను. ప్లేన్ ఎక్కుతూ చటుక్కుని దిగిపోవాలనిపించింది. పరీక్ష ఎందుకనిపించింది? ఆ రోజు నుంచి మాత్రలు మానేసి ఏడాది తిరక్కుండా చంటిబిడ్డ నెత్తుకోవాలని చెప్పరాని ఆత్రం. ప్లేన్ గుమ్మంలోనే నిలబడ్డాను. నిచ్చెన లాగేస్తున్నారు. దూకేద్దామన్నంత ఆత్రం. తలుపులు మూసేశారు. నా సీటు దగ్గరకు పరిగెత్తి చిన్ని కిటికీలోంచి చెయ్యి ఊపాను. అతను ఊపాడు. ఆ చెయ్యి ఊపడంలో ఒకరికొకరం ఎన్నో వాగ్దానాలు చేసుకున్నాం. ఇప్పుడింక ఆ వాగ్దానాల్లో ఒక్కటే నిలుపుకోలేనంత దూరం ఏర్పడిపోయింది మా ఇద్దరి మధ్య. చటుక్కుని పడిపోతున్నాను. నా కాళ్ల కింద ఏ ఆధారం లేనట్టు, నా కింద సీటే లేనట్టు. ప్లేన్ దిగుతోంది. జీరో గ్రావిటీని గురించి రాజా చెప్పాడు. ఎన్నోసార్లు ప్రదర్శించి చూపించాడు కూడా. విమానం దిగిపోతుంటే ఒళ్ళు అతి తేలికైపోతుంది. అసలు ఈ శరీరం, ఈ మనిషి అంతా అబద్ధమన్నట్టు. మనసు కూడా ఖాళీ అయిపోతుంది. ఊహల బరువు కూడా ఉండదు. దూదిపింజ, హంసతూలిక. ప్లేన్ని ఇటు అటు నిశ్చలంగా వేలాడుతున్న మబ్బుల కొండలు. అలా గాలిలో నిలిచిపోతే ఎంత బాగుంటుంది? కదలిక లేకుండా, కలతలు లేకుండా. కానీ మబ్బులకి కలతలొస్తాయి ఒక్కొక్కప్పుడు. అప్పుడవి ప్రళయంగా ఉరుముతాయి, మెరుస్తాయి. ఒక్కొమ్మడిగా కరిగి నీరై గుండె బరువెక్కి నేలమీదికి కుండపోతగా పడిపోతాయి. ప్లేన్ చక్రాలు నేలని తాకగానే నా బరువు నాకు అమితంగా తెలిసొచ్చింది. ముందుకు 1000 టన్నుల బరువుతో పోబోతుంటే
బెల్టు నన్ను సీటుకు బంధించి ఆపింది. పొత్తికడుపులో పేగులు విపరీతంగా లొంగలు చుట్టుకుపోయాయి. ఒక్క విమాన వేగానికే కాదు. విమానం ఆగింది. పేగుల్లో ఒత్తిడి తగ్గింది. గాలిలో చలనం లేకుండా కూర్చున్న మబ్బుకొండలాగా తేలిగ్గా సీట్లో కూర్చున్నాను. ఇంచుమించు అందరూ దిగిపోయేదాకా బెల్టు విప్పలేదు. ఇంక హోస్టెస్కి మరి కాస్త ఆందోళన ఎందుకు కలిగించాలని విప్పి లేచాను. కాళ్ళు మనసు అతి తేలికబడిపోయాయి. మెట్లు దిగుతుంటే హోస్టెస్ అనుమానంగా చిరునవ్వు నవ్వి దండం పెట్టింది. మెట్లకి రవ్వంత దూరంలో నాన్నగారు, డాక్టర్ నటరాజన్. కళ్ళు తిరిగాయి, కాళ్ళు తడబడ్డాయి. నాన్నగారు గబగబా మెట్లెక్కారు. నన్ను దగ్గరగా తీసుకున్నారు. ఆయన భుజం మీద తలవాల్చి ఏడ్చినట్టు నటించాను. కడుపులో ఉన్న శూన్యంలోంచి కన్నీళ్లు కూడా రాలేదు. ఈలోగా అందరికీ అర్థమైంది నేను రాజా భార్యనని. హోస్టెస్లకి, పైలట్లకి, ఇతర ఎయిర్పోర్ట్ ఉద్యోగులకి ముందే తెలుసు. నాన్నగారు, డాక్టర్ నటరాజన్ వచ్చారుగా. నా కోసం కారు మెట్లదాకా వచ్చింది. అందులో ఎక్కాం. నాన్నగారు నేను వెనక సీట్లో, డాక్టర్ నటరాజన్ ముందు సీట్లో. వెనక అద్దంలోంచి వెనక్కి తిరిగి చూశాను. హోస్టెస్ బిత్తరపోయి పైలట్తో అంటున్నట్టుంది. అంచేతే కాబోలు పాపం అలా ఉంది. మిసెస్ రాజా అని నాకు తెలియనే తెలియదు. తెలిస్తే ఏం చేసేదో. పోర్టుకో మీద వుడ్రోజ్ అడవిలా అల్లుకుపోయింది పిచ్చిగా. మూలగా రాజాకి ఇష్టం లేకపోయినా నేను కావాలని పట్టుబట్టి వేసి పెంచుకున్న ములగ చెట్టుకి గొంగళి పురుగు పట్టింది. కారు ఆగ్గానే విపరీతంగా కళ్ళు తిరిగాయి. నాన్నగారు చెయ్యి ఊత ఇచ్చారు. దిగాలని లేదు, లోపలికి వెళ్ళాలని లేదు. వెంటనే వెనక్కి తిరిగి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఢిల్లీ, బెనారస్ పూర్తి చెయ్యని పరీక్షలు. హాల్లో తన అలవాటైన దివాన్ మీద పడుకున్నాడు రాజా. చుట్టూ డ్రై ఐస్. మీద వేసిన పువ్వుల దండ రంగులతో సహా గడ్డ కట్టుకుపోయింది. ఎదురుగా గోడ మీద సజీవంగా నవ్వుతున్న అతని ఫోటో. దివాన్ మీద శాశ్వతంగా బిగుసుకుపోయిన అతని మూర్తి. దగ్గరగా వెళ్ళబోతుంటే నాన్నగారు పట్టుకున్నారు. సోఫాలో కూర్చోబెట్టారు. డాక్టర్ నటరాజన్ నాకు, రాజాకి మధ్యగా నిలబడ్డాడు, అతన్ని కాపాడ్డానికి లాగా. ఆయన వంక కన్నెత్తి చూశాను. పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది. హార్ట్అటాక్ కాదా? అదే. అయినా కొన్ని అనుమానించడానికి వీలైన కారణాల మూలంగా. బొమ్మలు ముడివేసి చూశాను. అప్పుడు కనిపించాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రహంతుల్లా. వివరాలు అడగలేకపోయాను. బెడ్రూంలోకి వెళ్ళాను. ఆ డబుల్ బెడ్ మీద కూర్చోవాలనిపించలేదు. బాత్రూంలోకి వెళ్ళి టబ్ నింపాను మరుగునీళ్లతో. నాన్నగారి ఆత్రం నేనేం చేసేస్తానో అని. మరేం పర్వాలేదన్న హామీ చిరునవ్వుతో అందింది. బాత్రూం తలుపు మూశాను. మరుగునీళ్లలో అలాగే పడుకున్నాను కొన్ని గంటలు. నాన్నగారు వాళ్ళు ఎలక్ట్రిక్ క్రెమటోరియం నుంచి తిరిగి వచ్చేదాకా. సాయంత్రం 4:30. రహంతుల్లా వచ్చాడు. ఎలా చెప్పాలో తెలియక తికమక పడిపోయాడు. రాజా బాత్రూం గుమ్మం దగ్గర పడిపోయి ఉన్నాట. తోటమాలి ఫోన్ చేస్తే డాక్టర్ నటరాజన్ వచ్చి చూశాట. అప్పటికే పోయి 4-5 గంటలై ఉండాలి. అంటే తెల్లవారక ముందే ఏ 3 గంటలకో జరిగి ఉండాలి. కానీ చిత్రం, దొడ్డి తలుపు తెరిచుంది. తోటమాలి ఆ దారిలోనే లోపలికొచ్చాట. అనుమానం వచ్చి డాక్టర్ తనకి ఫోన్ చేశాడు. తను వచ్చి అంతా పరీక్ష చేశాడు. మంచం కింద ఈ పెట్టి పడి ఉంది ఈ బిల్లును. బిల్లు 652.36. నెక్లెస్ ఉండవలసిన పెట్టె ఖాళీ. అందుకని ముందు నౌకర్లను ప్రశ్నించవలసి వచ్చింది.
నెక్లెస్ దొరికింది. పని మనిషి తలుపులు మెళ్ళోనే ఉంది. దాని ఇంటో దొంగతనం, హత్య అయ్యుండవచ్చు. అందుకని పోస్ట్మార్టం చేయవలసి వచ్చింది. కానీ తలుపులు అది ఆయనే తనకి ఇచ్చారంటుంది. బంగారంది కాదు, గిల్టుదంటుంది. ఆయనే చెప్పారంటుంది. కానీ షాపులో వాకపు చేస్తే అది 14 క్యారెట్ బంగారందట. మొన్న రాజా కొన్నాట. తలుపుల మీద కేసు పెట్టొచ్చు ఆమె రిపోర్ట్ చేస్తే. తను అరెస్ట్ చేస్తాడు. కానీ నేను లేచి పడక గదిలోకి వెళ్ళిపోయాను. టేబుల్ మీద రాజా ఫోటో మైసూరులో కొన్న దంతపు ఫ్రేమ్లో. అతనితో చర్చించాను మౌనంగానే. కేసు కోర్టుకు వెడితే తలుపులు తప్పకుండా చెబుతుంది. ఆ రాత్రి రాజా తన్ను పిలిపించాడని, రాత్రి తనతో గడిపాడని, తనే ఆ నెక్లెస్ ఆమెకు ఇచ్చాడని. అదే నిజమై ఉంటుంది. ఇంతవరకు నేను ఊహించని నిజం. ఏ ఎయిర్ హోస్టెస్సో, ఏ టెలిఫోన్ ఆపరేటరో అయితే అర్థం చేసుకోవచ్చు. తలుపులా? అంత దిగజారిపోయాడా రాజా? కాదు, నన్ను దిగజార్చాడు తలుపులు స్థాయికి. తలుపుల్లాగే నేనూ ఒక ఆడదాన్ని. అతనికి సంబంధించినంతవరకు అంతే. అంటే డబ్బు, హోదా, ఇల్లు, ఫర్నిచరు, తోట, దొడ్డి వీటిలో తలుపులకి భాగం లేదు నాకున్నట్టు. కానీ డబుల్ బెడ్ మీద మాత్రం నేనెంతో, తలుపులు అంతే. తల తిరిగింది. ఒళ్ళు తూలింది. మంచం మీద కూర్చోబోయాను. ఆ మంచం మీద కూర్చోలేకపోయాను. ఒక రాత్రి, నాకు తెలియకుండా ఎన్ని రాత్రుల్లో, తలుపులు పంచుకున్న ఆ మంచం మీద డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్నాను. మెల్లగా తలుపు తెరుచుకుని తలుపులు లోపలికొచ్చింది. బెదురుతూ తలుపు మూసింది. చూశాను. చీర మోకాలిపైకి విరిచి కట్టింది. కింది తొడలు, పిక్కలు నున్నగా, బలంగా, నల్లగా నిగనిగలాడుతూ, రైకలో ఇమడలేక ఇమిడిన రొమ్ములు, బెదురు కళ్ళు. మెల్లగా లేచాను. నెక్లెస్ ఆయనే ఇచ్చారు గనక అది తనదేనన్నాను. దాని తాలూకు పెట్టి కూడా తన దగ్గరే ఉండటం న్యాయమన్నాను. అది తనకా నెక్లెస్ అక్కర్లేదన్నట్టు డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టింది. గిల్టుదని అబద్ధం ఆడాడు రాజాబాబు. బంగారందని నాకు తెల్దు. రేత్రి అర్ధరేత్రి దాటింది. ఇంకెళ్ళిపోతానన్నా. దొడ్డి తలుపు తనేసుకుంటానన్నాడు. ఇట్టా అందర్నీ అన్యాయం చేస్తాడని. ఇంక మాట్లాడలేక బోరుమంది తలుపులు. అనుకోకుండా నా చేతులు ఆమెను దగ్గరగా తీసుకున్నాయి. ఏడుపు కట్లు తెంచుకుని వస్తుంటే తలుపులు నన్ను ఓదార్చిందో, నేనే తలుపుల్ని ఓదార్చానో. ఇంకా రాజా తలుపులకి లేడు నాతో పాటు. బతికుండగా నన్ను తలుపులు స్థాయికి దించేశాడు. పోయాక తలుపుల్ని నా స్థాయికి తీసుకొచ్చాడు. మా ఇద్దరికీ, ఇంకెందరికో దూరమైపోయాడు రాజా. కొలవరానంత దూరం. అదండి 46 సంవత్సరాల క్రితం పాలగుమ్మి పద్మరాజు గారు యువ అప్పటి దీపావళి వార్షిక సంచిలో ప్రచురింపబడిన కథ కొలవరాని దూరం. మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే కథ. ఇంతటితో ఈనాటి కథాభారతి కార్యక్రమం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.